నిన్న మొన్నటి దాకా తువ్వపోంటి మహిళలు ఒంటరిగా ఓవుడు పాపం అన్నట్టే చేసిండ్రు దొంగబాటు వేగాలు. కొంచెం ఏమర్పాటు ఉన్నారంటే చాలు మెడల మీద ఉన్న తాళ్ళు తెంపుకొని అవతల వాడుడే దిక్కుమాలినోళ్ళు. ఇక అట్లా దొంగతనాలు జరుగుతున్నాయని మహిళలు కొంచెం హుషారైతే ఇగో ఇప్పుడు గిట్ల కూడా దిగబడుతున్నారు ఫాల్తుగాళ్ళు. ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపుతీగా అన్నట్టే వచ్చిపోయిండు చూసిండ్రానోల్లా. వాడే దొంగ బద్మాషిగాడు. ఒక మంచిగా చూడుండ్రి. నెత్తికి హెల్మెట్ పెట్టుకొని లాయర్ల లెక్క పెంత నల్ల బట్టలేసుకొని చేతులకు గ్లౌజులు పెట్టుకొని పక్కా పిలాంతోనే వచ్చిండోల్లా ఈ సోడిగాడు. మరి ఎన్నటి సంధి రెక్కి చేసిండో తెలియదు గాని వేసుకున్న పథకం ప్రకారం దోసుకొని పోయిండో. మరిగా ఏం జరిగిందో గీ పెద్దమ్మ చెప్తుంది నుండ్రి. మధ్యాహ్నం 2 గంటలకి పని అమ్మాయి వెళ్ళిపోయిందండి. డోర్లన్నీ వేసి ఒక డోర్ మాత్రం తీసించాను, డాక్టర్ గారు వస్తారని. నేను బెడ్రూమ్లోకి వెళ్ళిపోగానే ఒక అతను వచ్చిండండి, చప్పుడు చేస్తూ ఉన్నాడు. నేను డాక్టర్ గారు అనుకున్నాను. తర్వాత వాళ్ళ లోపలికి వచ్చి మెడ మీద కత్తి పెట్టి లాకర్కి ఇవ్వు అన్నాడండి. నేను ఎందుకు ఇవ్వాలి లాకర్కి, నీకెందుకు ఇవ్వాలి లాకర్కి అని నేను ఎదురు మాట్లాడాను. అనేసరికి వాడు నైఫ్ పెట్టాడు నా నెక్ మీద. పెట్టేసరికి ఆ నైఫ్ నేను పట్టుకునేసరికి వాడికి చైన్ కనపడి చైన్ తీసుకొని వెళ్తా డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోయాడు. నేను వేరే డోర్ నుంచి బయటికి వెళ్ళి హెల్ప్ అని వచ్చానండి. ఈలోపు అందరు వచ్చారు. వాడు స్కూటర్ వేసుకొని వెళ్ళిపోయాడు. స్కూటర్ నెంబర్ లేదు. అట్లయిందట. ఈ పెద్దమ్మ బయటకొచ్చి మొత్తుకుంటే చుట్టుముట్టోళ్ళు వచ్చిండ్రట గాని వాణ్ణి పట్టుకుందామని చూస్తే బండి మీద ఆగమాగం పోయిండట. ఇక అట్లా పోతుంటే ఆడున్న ట్రాన్స్ఫార్మరు అట్లనే నడుచుకుంటూ పోతున్న ఓ గన్నను టక్కర్ పెట్టి పారారైండట. సూర్యాపేట జిల్లా కోదాడల పట్టపగలే జరిగింది ఈ దోపిడి. 5-6 లక్షలు విలువ చేసేదట ఆ బంగారు షేను. పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు రాసుకొని ఆ ముసుగు వీరుని దొరకబట్టే పని ముంగటేసుకున్నారు కోదాడ పోలీసులు. ఇక దొంగని పోలీసులు ఎప్పటి వరకు దొరకబడతారో తెలియదు గాని పబ్లికు మీరైతే ఆదమర్చి అసలుకే ఉండకుండ్రి. తాళలేసిన ఇండ్లలోనో తొవ్వంటి ఒంటరిగా పోతున్నోళ్ళనే దోసుకుంటారని అనుకోకుండ్రి. ఇగో ఇట్లా పట్టపగల ఇండ్లలో జొర్రబడి కత్తులతోటి బెదిరించి ఇంట్లున్న మాలు పైసలు ఎత్తుకుపోయే దొంగన కొడుకులు కూడా ఉన్నారు కాబట్టి జర పైలంగా ఉండుండ్రి, సరేనా?